హాయ్, నా పేరు గోపి. ఈరోజు అద్భుతమైన రోజు. మేము తొందరగా నిద్రలేసాము. మేము 30 నిమిషాలు ధ్యానం చేశాము. ఒక కొత్త అలవాటుని ప్ర అలవాటు మనం కొత్త అలవాటుని అలవాటు చేసుకోవాలంటే, మనం ఆ కొత్త పనిని ప్రతిరోజు 2 నిమిషాలు చేయాలి. ఉదాహరణకు, నేను ఒక బుక్కు ప్రతిరోజు చదవాలనుకుంటున్నాను. నేను నిమిషాలు మాత్రమే బుక్ చదవటం ప్రారంభించాలి. ఇలా పదే ఇలా 15 రోజులు చేసిన తర్వాత నాకు ఆ బుక్ చదవటం చాలా ఇష్టం ఏర్పడుతుంది. సో, ఒక కొత్త అలవాటుని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, నేను 5 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు వ్యాయామం చేయాలి. నేను 5 నెలల్లో 5 కిలోల బరువు తగ్గాలనుకుంటున్నాను. కాబట్టి నేను ప్రతి నెల 1 కేజీ బరువు తగ్గాలి. కాబట్టి నేను ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా నేను వ్యాయామం చేయటం ద్వారా నా గోల్‌ని రీచ్ అవుతాను. అలవాట్లు మన జీవితాన్ని మారుస్తాయి. మేము ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము. ప్రతిరోజు గుడికి వెళ్ళటం ద్వారా మనకి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మేము కొంతసేపు గుడిలో ఉన్నాము. ఈరోజు చాలామంది భక్తులు గుడికి వచ్చారు. భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడు. మేము పా మా మాకు మేము పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకున్నాము. మేము మా పనిని ఇష్టపడి చేస్తున్నాము. మేము ఆ పనిని వాయిదా వేయటం లేదు. నేను నా నెట్వర్క్‌ని పెంచుకుంటున్నాను. నేను చాలా కాన్ఫిడెంట్‌గా, గట్టిగా మాట్లాడుతున్నాను. నేను ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. ఆత్మవిశ్వాసం ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం అంటే నేను ఈ పని చేయగలను, సాధించగలను అనే గట్టి నమ్మకంతో ప్రతి పని చేయాలి. అప్పుడు పనులన్నీ నెరవేరుతుంటే మనలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ప్రతిరోజు 1% ఇంప్రూవ్‌మెంట్ చాలా ముఖ్యం. ఇలా ఒక సంవత్సరం గడిచేసరికి 37% మనం ఇంప్రూవ్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు ఇంప్రూవ్ అవ్వటం చాలా ముఖ్యం. నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను చాలా బలంగా ఉన్నాను. నాకు నేను పాజిటివ్ అఫర్మేషన్స్‌ని ఇచ్చుకుంటున్నాను. నేను సూర్యరశ్మిలో అర్ధగంట సేపు ఉన్నాను. దీని ద్వారా నాకు విటమిన్ డి లభించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. దీనికి కారణం ప్రతి ఒక్కరూ సూర్యరశ్మిలో ఉండకపోవటం వలన వాళ్ళకి విటమిన్ డి లభించడం లేదు. కాబట్టి విటమిన్ డి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కోడిగుడ్డు, అండ్ గుమ్మడి గింజల్లో ఎక్కువగా విటమిన్ డి లభిస్తుంది.
ఇంకా మష్రూమ్స్‌లో, పుట్టగొడుగుల్లో ఎక్కువగా విటమిన్ డి ఉంటుంది. సో, విటమిన్ సి గూడా మనకి చాలా ముఖ్యం. సో, విటమిన్ సి ఎక్కువగా నిమ్మరసంలో ఉంటుంది. సో, మన బాడీకి విటమిన్ సి గూడా చాలా ముఖ్యం. ఇది ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువగా వాటర్ తాగాలి. ప్రతిరోజు కనీసం 4, 5 లీటర్లు వాటర్ తాగడం చాలా ముఖ్యం. వాటిల్ని మార్చుకోవాలి. మన అలవాట్లు మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మన 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 అలవాట్లు మనల్ని మారుస్తాయి. నేను నిలకడగా పనిచేస్తున్నాను. నేను నేను డిసిప్లిన్‌ని ఫాలో అవుతున్నాను. విన్నర్స్ ఎప్పుడు డిసిప్లిన్‌ని ఫాలో అవుతారు. విన్నర్స్ డిసిప్లిన్‌గా పనిచేస్తారు. వాళ్ళు పనిని వాయిదా వేయరు. విన్నర్స్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారు. నేను ప్రతి ఒక్కరితో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాను. నేను నా పనిని వాయిదా వేయడం లేదు. ఓం నమ శివాయ, జై శ్రీరామ్ మంత్రం అనేవి చాలా ఈ 2 చాలా శక్తివంతమైన మంత్రాసు. నేను ఓం నమ శివాయ, జై శ్రీరామ్ అని ఎవ్రీ టైమ్ అనుకుంటున్నాను. దీని ద్వారా ఓం నమ శివాయ అనుకోవటం వలన నాకు చాలా రిలీఫ్‌గా ఉంటుంది. జై శ్రీరామ్ మంత్రం జై శ్రీరామ్ అని గట్టిగా అనుకోవడం వలన మనకి గట్టి బలం అనేది వస్తుంది. కాబట్టి ఈ 2 మంత్రాస్‌ని నేను ప్రతిరోజు చాలా గట్టిగా అనుకుంటున్నాను. సో, ఇలా అనుకోవడం వలన నాకు పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. సో, మేము ప్రతిరోజు గుడికి వెళ్తున్నాము. మనం ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. సో, మనకి గుడికి వెళ్ళటం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. థాంక్ యూ.